మీరు దెయ్యాలని నమ్ముతారా? నేనైతే 1% కూడా నమ్మను. కానీ ఇక్కడ మనం దెయ్యాలంటూ ఏమీ ఉండదు. నేను అసలు దెయ్యాలని నమ్మనని ఎంత స్ట్రాంగ్‌గా చెప్పినా చిన్నప్పటి నుండి దేవుడంటే మంచి, దెయ్యం అంటే చెడు ఇలా 2 విషయాలు ఖచ్చితంగా ఈ ప్రపంచంలో ఉంటుందని చెప్పి ప్రోగ్రామ్ చేసి పెంచుంటారు కాబట్టి ఒకవేళ నిజంగానే దెయ్యాలు ఉన్నాయేమో అనేసి లేని దాన్ని చూసి భయపడుతుంటాం. మెయిన్‌గా గోస్ట్ స్టోరీస్, హర్రర్ మూవీస్ చూసినప్పుడు ఇలాంటి ఫీలింగ్ కలుగుతుంది. సేమ్ ఈ వీడియో కూడా అలానే ఉంటుంది. ఇక్కడ నేను దెయ్యాలు ఉన్నాయని మిమ్మల్ని నమ్మించడానికి ట్రై చేయట్లేదు. నాకు ఇంటర్నెట్‌లో కనిపించిన కొన్ని ఇంట్రెస్టింగ్ క్రీపీ వీడియోస్ మీకు చూపిస్తాను. అవి చూసిన తర్వాత మీకేమనిపించిందో మీరే కామెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్. 2007లో మ్యాన్స్ బేబీ అనే ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేశారు. ఆ వీడియోలో ఒక అమ్మాయి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటుంది. దాన్ని వాళ్ళ ఫ్రెండ్స్ వీడియో తీస్తూ ఉంటారు. అప్పుడు సడన్గా బ్యాక్ సైడ్ డోర్ వెనక ఎవరో ఒక అమ్మాయి ఫేస్ మాత్రమే చూపిస్తుంది. వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో అదని కెమెరాని తీసుకొని వెనకే పరిగెత్తి వెళ్ళి చూస్తారు. అప్పుడు ఆ అమ్మాయి ముందున్న డిస్టెన్స్ కన్నా చాలా దూరం వెళ్ళిపోయి ఉంటుంది. ఆ వీడియోని మళ్ళీ రీప్లే చేసి చూస్తే ఆ ఫేస్ జస్ట్ 2 సెకండ్స్ మాత్రమే వీడియోలో కనిపిస్తుంది. బట్ వీళ్ళు వెళ్ళి చూసినప్పుడు చాలా ఫాస్ట్గా ఆ ప్లేస్ నుండి సడన్గా జంప్ చేసి ఇంకొక ప్లేస్కి వెళ్ళిపోయినట్లు అనిపిస్తుంది. ఆ తర్వాత వాళ్ళందరూ భయపడి ఇంటి బయటికి వెళ్ళిపోతారు. అప్పుడు కూడా ఫస్ట్ ఫ్లోర్ విండో దగ్గర అమ్మాయి చూస్తున్నట్లు అనిపిస్తుంది. కొంచెం మూవ్ అయిన వెంటనే జస్ట్ 2 సెకండ్స్లో కింద గ్రౌండ్ ఫ్లోర్లో విండో దగ్గర కనిపిస్తుంది. అసలు ఇది ఎలా పాసిబుల్ అవుతుంది? ఈ వీడియోని ఇంటర్నెట్లో అప్లోడ్ చేసినప్పుడు దీన్ని చూసిన కొంతమంది ఇది ఒక స్టేజ్డ్ అన్నారు. అంటే వాళ్ళే కావాలనే ప్లాన్ చేసి ఇలా రికార్డ్ చేశారని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకొంతమంది ఈ వీడియోని చూసి ఇది నిజమని నమ్మేశారు. నాకు దెయ్యాలపైన పెద్దగా నమ్మకం లేనప్పటికీ ఇలాంటివి చూసినప్పుడు కొంచెం తేడాగా అనిపిస్తుంది. ఎందుకంటే దెయ్యం సినిమాలో సడన్గా దెయ్యం కనిపిస్తే మనం భయపడతాం కదా, ఇది కూడా అలాంటిది అనుకోండి. మీ ఇక్కడ కనిపిస్తున్న వీడియో క్లిప్లో 2 చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళలో ఒక పాప ఏదో రైమ్స్ పాడుతోంది. తను పాడుతున్న రైమ్స్ని కెమెరాలో రికార్డ్ చేస్తోంది. కానీ మెల్లిగా వాళ్ళ వెనక బ్యాక్ సైడ్ ఉన్న డోర్ ఓపెన్ అయింది. Too late for second guessings. Too late to go back to sleep. It's time to trust my instincts. Close my eyes and leap. వెంటనే లెఫ్ట్ సైడ్ లో కూర్చున్న పాప ఆ డోర్ వైపు చూసింది. కానీ ఆ డోర్ దగ్గర ఎవరు లేదు. అంటే ఆ డోర్ దాని అదే తెరుచుకునింది. బట్ రైట్ సైడ్ కూర్చోన్న పాప మాత్రం తన పాటికి తన రైమ్స్ చెప్పుకుంటూనే ఉంది. కొన్ని సెకండ్స్ తర్వాత మళ్ళీ టేబుల్ పైన ఉన్న వాటర్ బాటిల్ ఎవరు టచ్ చేయకుండానే మూవ్ అయ్యి కింద పడిపోయింది. ముందు చూసిన వీడియో ఫేక్ అయ్యిండొచ్చేమో కానీ ఈ వీడియోని ఫేక్ అని చెప్పలేము. ఎందుకంటే వాళ్ళిద్దరి ఫేస్లో చాలా రియాలిటీ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. అంటే ఓవర్ యాక్షన్ చేసినట్లు కనిపించట్లేదు. నేను దాన్ని చూసే ఇది రియల్ వీడియో అని చెప్తున్నా. ఒకవేళ ఇది ఫేక్ వీడియో వాళ్ళిద్దరు నిజంగానే యాక్టింగ్ చేస్తున్నారంటే మాత్రం వాళ్ళ పర్ఫార్మెన్స్కి నిజంగా ఈ అవార్డు ఇచ్చేవచ్చు. పారానార్మల్ యాక్టివిటీస్ అంటే గోస్ట్ హంటింగ్ ఎక్స్పర్ట్స్ అని అంటూ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి నేను కొన్ని ఇంటర్వ్యూస్ చూశాను. అందులో వాళ్ళు చెప్పింది ఏంటంటే చిన్న పిల్లల కళ్ళకి దెయ్యాలు కనిపిస్తుంది, దాన్ని వాళ్ళు చూడగలరని చెప్పారు. అంటే అనిమల్స్ దెయ్యాలని చూస్తుంటాయి, వింటుంటాయి అని చెప్తుంటారు కదా, సేమ్ అలాగే. దీనికి సంబంధించిన ప్రూఫ్ ఏమో నాకు తెలియదు కానీ USCA అనే యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసిన ఈ వీడియోలో ఏం జరిగిందంటే ఒక చిన్న పిల్లోడు దేన్నో చూశానని వాళ్ళ అమ్మకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఆ పిల్లోడు ఫేస్ అబ్జర్వ్ చేస్తే మనకి భయం చాలా క్లియర్గా కనిపిస్తుంది. కానీ వాళ్ళ అమ్మకి ఏమీ అర్థం కాలేదు. సో నువ్వు ఎవరిని చూసావు అని అడిగినప్పుడు ఆ పిల్లోడు నేను దెయ్యాన్ని చూసాను, అది ఇప్పుడు కూడా అక్కడే ఉంది అని చెప్పాడు. Again? Yeah. Where do you think she is? Reagan is the ghosty. Reagan is the ghost? ఇది మాత్రమే కాదు, ఆ దెయ్యం వాయిస్ కూడా విన్నానని చెప్పాడు. ఆ తర్వాత ఆ పిల్లోడు పరిగెత్తుకుంటూ వెళ్ళి రా ఇది ఆ రూమ్లోనే దెయ్యం ఉంది, వచ్చి చూడు అని చూపిస్తున్నాడు. ఈ వీడియోలో ఆ పిల్లోడు ఇలానే చెప్తున్నాడు అనేసి ఇంటర్నెట్లో దీనికి సంబంధించి చాలా ఆర్టికల్స్ ఉన్నాయి. మేబీ వాళ్ళ అమ్మకి కనిపించింది, ఆ పిల్లోడి కళ్ళకి ఏదైనా కనిపించిందేమో. ఫిబ్రవరి 2015లో LEX అనే ఒక యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ అయిన ఈ వీడియోలో ఒక చిన్న పిల్లోడు ఆడుకుంటూ ఉంటాడు. దాన్ని వాళ్ళ అమ్మ రికార్డ్ చేస్తూ ఉంటుంది. కానీ సడన్ గా ఆ పిల్లోడు కింద పడిపోతాడు. ఆ పిల్లోడు కావాలని కింద పడిపోయినట్లు అనిపించట్లేదు, ఎవరో పుష్ చేసినట్లు అనిపిస్తుంది. ఆ వీడియోని స్లో మోషన్ లో అబ్జర్వ్ చేస్తే బాగా బ్యాలెన్స్ చేసిన పిల్లోడి బాడీ ఫస్ట్ చెస్ట్ ఏరియాలో వెనక్కి వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఆ తర్వాత కింద పడిపోతాడు. ఈ వీడియోని చూసిన చాలా మంది ఏం చెప్తున్నారంటే చిన్న పిల్లోడు కాబట్టి ఎక్కువసేపు బ్యాలెన్స్ చేసుకోలేక కింద పడిపోయి ఉంటాడని అంటున్నారు. కానీ కింద పడిపోతున్నప్పుడు ఆ పిల్లోడు కాల్ అబ్జర్వ్ చేస్తే ఎవరో తోసినప్పుడు మనం ఎలా అయితే కింద పడిపోకుండా బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తామో సేమ్ ఆ పిల్లోడు కూడా అలానే చేస్తున్నాడు. మీకేమనిపిస్తుంది? ఆ పిల్లోడు నార్మల్గానే పడ్డాడా లేకపోతే అక్కడ మనకు కనపడకుండా ఎవరైనా ఉన్నారా? BS Scotty 321 అనే యూట్యూబ్ ఛానల్లో జనవరి 2013లో అప్లోడ్ అయిన ఈ వీడియోలో ఒక చిన్న పాప డైనింగ్ టేబుల్ పైన కూర్చొని ఉంది. అండ్ వాళ్ళ బ్రదర్ ఆ పాప తన స్నాక్స్ తీసుకొని తినేస్తుందా లేదా అని చెక్ చేయడానికి కెమెరా ఆన్ చేసి ఎక్కడికో వెళ్ళాడు. కొంతసేపు అయిన తర్వాత వాళ్ళ బ్రదర్ అనుకున్నట్లుగానే జరిగింది. కానీ దాంతో పాటు ఇంకొక విషయం కూడా జరిగింది. అదేంటంటే వాళ్ళన్న అక్కడ నుండి వెళ్ళిన తర్వాత ఆ పాప మెల్లిగా ఆ ప్లేట్లో ఉన్న ఫ్రైస్ తీసుకొని తినింది. అలానే ఇది మా బ్రదర్ స్నాక్స్ అని కూడా చెప్పింది. Let's go dinner.
ఇంకెవరు తినకూడదని ఆ పాప అలా చెప్పిందా, లేదు నేను తింటున్నది మా అన్నదని చెప్పిందా అర్థం కాలేదు. కానీ ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎవరు ముట్టుకోకుండానే అక్కడ ప్లేట్లో ఉన్న నైఫ్ లైట్గా మూవ్ అవుతుంది. మేబీ ఈ పాప వేరే ఎవరినైనా చూసి మాట్లాడుతోంది, కానీ అది ఎవరో మనకి కనిపించట్లేదు. అంటే చిన్నపిల్లలకి గోస్ట్ కనిపిస్తుందని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్, లేదా ఇది కూడా యాక్టింగ్ అని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తున్న ఫోటో ఇంటర్నెట్లో చాలా ఇయర్స్ బ్యాకే వైరల్ అయింది. ఎందుకంటే ఈ ఫోటోకి ఒక స్టోరీ ఉంది. అదేంటంటే ఈ ఫోటోలో కనిపిస్తున్న ఒక చిన్న పాప ఫోటో తీసుకోవడానికి అసలు ఒప్పుకోలేదు. దానికి వాళ్ళు చెప్తున్న రీజన్ ఏంటంటే ఎవరో ఒక పిల్లోడు ఆ పాపను భయపెడుతున్నాడంట. కానీ అప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు దేనైనా చూసి భయపడి ఉంటుందిలే అనేసి పెద్దగా పట్టించుకోలేదు. కానీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ ఫోటోని చూసినప్పుడే వాళ్ళకి కొన్ని విషయాలు అర్థమైంది. అలా వాళ్ళు ఆ ఫోటోలో ఏం చూసారంటే, ఫోటోలో ఉన్న 2-3 అమ్మాయిల మధ్యలో కాళ్ళ దగ్గర కానీ అబ్జర్వ్ చేస్తే ఒక ఫేస్ కనిపిస్తుంది. దాన్ని చూసిన కొంతమంది ఇదేదో ఇల్యూజన్ అయి ఉంటుందన్నారు, ఇంకొంతమంది అదేదో షాడో అయి ఉంటుందని అన్నారు. కానీ ఆ రోజు ఆ పాప ఏడ్చిన దాన్ని దీంతో కంపేర్ చేస్తే ఏదో తేడాగా ఉంది. అలా అయితే మనం చూడలేనిది పిల్లలు చూడగలరు అని చెప్పడానికి ఇది కూడా ఒక ఎగ్జాంపులా? ఇంతకు ముందు చెప్పినట్లుగానే సేమ్ మీలో చాలా మంది ఈ ఫోటోను కూడా ఇంటర్నెట్లో చూసుంటారు. ఈ ఫోటోలో ఏదో బ్లాక్ కలర్ షాడో ఈ పిల్లల వెనక కనిపిస్తుంది. కొంతమంది అది షాడో పర్సన్ అని అన్నారు, ఇంకొంతమంది అది ఆత్మ అయ్యుండొచ్చు అని అన్నారు. ఫోటో చూడడానికి నార్మల్ గానే ఏదో లైటింగ్ ప్రాబ్లం ఉండడం వల్ల అలా ఉంది అని అనుకున్నా, ఎందుకు దాని కళ్ళు మాత్రం కనిపిస్తుంది అంటే లైట్ గా మెరుస్తున్నట్లు అనిపిస్తుంది. ఆ ఫోటో క్యాప్చర్ చేసిన తర్వాత ఆ పిల్లలిద్దరు వెనక్కి తిరిగి చూసారంట, అప్పుడు కూడా అది అక్కడే ఉందంట. దాన్ని చూసి వాళ్ళిద్దరు భయంతో గట్టిగా అరిచారని కూడా చెప్తూ ఉంటారు. కానీ అదేంటి అనేది ఇప్పుడు కూడా కరెక్ట్ గా ఎవరికి అర్థం కాలేదు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్, ఈ వీడియోలో 2 అమ్మాయిలు ఫుడ్ తింటూ ఉంటారు. సడన్ గా ఫ్రంట్ సైడ్ కూర్చోన్న పాప అక్కడ ఏదో ఉన్నట్లు చూసింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి వాళ్ళ అమ్మని చూస్తుంది. కానీ వెనకాల కూర్చోన్న పాప మాత్రం అక్కడ ఏమీ లేదు అన్నట్లుగా చెప్తుంది. కొంతసేపు అయిన తర్వాత ముందు కూర్చోన్న పాప ఎందుకో తెలియదు మెల్లగా ఏడుస్తూ వాళ్ళ అమ్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఆ తర్వాత వెనకాల కూర్చోన్న పాప కూడా తన వెనక ఏదో ఉన్నట్లు తిరిగి చూసి చాలా భయపడి మళ్ళీ ఆ పాప కూడా పరిగెత్తుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది. కానీ ఆ వీడియోలో వాళ్ళ వెనక ఏముందనేసి మనకి క్లియర్గా కనిపించట్లేదు. కానీ వాళ్ళు ఖచ్చితంగా దేన్నో చూసి భయపడ్డారనే విషయం మాత్రం వాళ్ళ ఫేస్లో క్లియర్గా కనిపిస్తుంది. దయ్యాలు ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ నాకు ఇలాంటివి చూసినప్పుడు కొంచెం భయం వేస్తుంది. నిజం చెప్పాలంటే కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇటువంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోలు కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.